అందరూ కోరుకుంటుంది మార్పు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డ్రామాలు ఆపండి సార్, మీరు ఒక్కరే. ఇప్పుడు ఆయన రెచ్చిపోతున్నాడు సనాతన ధర్మంతో అంటూ, మేము ఆయన్ని ఫాలో అయ్యాం, ఆయన ఒక నీతిపరుడు అనుకొని, యూత్ తరపున ఉంటాడు అనుకొని, కమ్యూనిస్టులతో కలిసినప్పుడు సిపిఐ సిపిఎం బిఎస్పి మాయావతి పాదాల మీద పడినప్పుడు నిజంగా ఆయన మాకు ఏదో మేలు చేస్తాడని నమ్ముకున్నాం. ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న పెద్దవారు అందరూ ఆయన్ని విడిచిపెట్టేసిన కారణం మీరు ఒక్కరే ఎత్తి చూపిస్తున్నారు నేషనల్ ప్లాట్ఫామ్లో. కారణం ఏంటని అడిగాను. నేను చెప్పాను ఆయనకు ఒకటే కారణం. వాళ్ళ అన్నయ్య ప్రజారాజ్యం పెట్టినప్పుడు 2008లోనే చెప్పాను, వీళ్ళంతా హోల్సేల్గా పవన్ కళ్యాణ్ యూత్ ప్రెసిడెంటు, చిరంజీవి ప్రెసిడెంటు, అల్లు అరవింద్, నాగబాబు, వాళ్ళ అందరూ కూడా ఒకే పార్టీ కొరకు పనిచేశారు. ఆ పార్టీని హోల్సేల్గా కాంగ్రెస్లో విలీనం చేస్తారని 2008 ఆయన తిరుపతి మీటింగ్ ముందే చెప్పాను 100 సార్లు.